చాలా మంది దీన్ని క్రిటిసైజ్ చేస్తూ 'కోర్ట్' మూవీతో కంపేర్ చేస్తూ చూడు 'కోర్ట్' మూవీ లాగా నడుస్తుంది. కానీ చిన్న మీకింత కామన్ సెన్స్ లేదా? 'కోర్ట్' మూవీలో విక్టిమ్ ఎవరుంటారు? అబ్బాయి ఉంటారు. అబ్బాయి పోక్సో కేసెస్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయంటే ఒక కామన్ మ్యాన్ పై అలాంటి కేసెస్ పడితే విదిన్ 24 అవర్స్ లోపలేస్తారు. ఫస్ట్ అయితే వాడిని లోపలేస్తారు. ఏం వినరు. ఫస్ట్ లోపలేసి రిమాండ్‌కి పంపేసి దాని తర్వాత విచారణ చేస్తారు. ఎందుకంటే దేనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని ఫస్ట్ ఆయన లోపలేస్తారు. దిస్ ఈస్ ద రూల్ ఇన్ ద పోక్సో కేసెస్. ఏమైనా చేయొచ్చు, వాళ్ళు విక్టిమ్ ని సతాయించొచ్చు, హరాస్ చేయొచ్చు, అట్లాంటి ఉంటాయని ఫస్ట్ లోపలేస్తారు. బట్ ఇదే ఒక పవర్ఫుల్ పీపుల్ కి అయితే మన దగ్గర వేరే లాస్ నడుస్తున్నాయి. అంటే లాస్ వాళ్ళకి వర్తించవు. పవర్ఫుల్ పీపుల్ ని ఎప్పుడు కూడా సేవ్ చేయడానికి చూస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద ఛాన్స్. వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు దేవుని పేరు పెట్టుకొని దేవుని ముసుగులో ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారని ఓపెన్ గా దే కెన్ క్రిటిసైజ్. కానీ క్రిటిసైజ్ కూడా చేస్తలేరంటే లోపల వీళ్ళు కలిసి ఉన్నారా? ఈవెన్ కవిత గారు కూడా చాలా సాఫ్ట్ గా రెస్పాండ్ అయింది. సో ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఉన్నట్టు ఒక క్లియర్ గా కనిపిస్తుంది. వీళ్ళు మన పవర్ఫుల్ పీపుల్ ఏమైనా చేసినప్పుడు మనని సేవ్ చేసుకోవాలని లీడర్ మూవీ లాగా కనిపిస్తుంది. లేదా ఏదో పెద్ద ప్లానే ఉంది, ఏదో వెనుక ఏదో నడుస్తుంది. 1 డే కాంగ్రెస్ ని మొత్తం తొక్కేయాలి, కాంగ్రెస్ పేరు ఖరాబ్ చేయాలి, అండ్ ఇక్కడ ఒకటే అపోజిషన్ మిగలాలి బీజేపీ అని. దిస్ కుడ్ బి ద గేమ్ బికాస్ ఇలాంటి గేమ్స్ వేరే స్టేట్స్ లో జరిగినాయి. అండ్ చాలా మంది దీన్ని క్రిటిసైజ్ చేస్తూ 'కోర్ట్' మూవీతో కంపేర్ చేస్తూ చూడు 'కోర్ట్' మూవీ లాగా నడుస్తుంది. కానీ చిన్న మీకింత కామన్ సెన్స్ లేదా? 'కోర్ట్' మూవీలో విక్టిమ్ ఎవరుంటారు? అబ్బాయి ఉంటారు. అబ్బాయి ఈజ్ కమింగ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ అమ్మాయి వాళ్ళు పవర్ఫుల్ ఉంటారు. ఇక్కడ అబ్బాయి హూ ఈస్ ద అక్యూజ్డ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. అమ్మాయి విక్టిమ్ అండ్ అమ్మాయికి పెద్ద పవర్ ఏం లేదు. సో ఇంత చిన్న కామన్ సెన్స్ మీకు ఎట్లా అర్థమైతలేదు? సో సరే ఏమైనా కానీ బై కేసు ఉంది, షీజ్ అ మైనర్, ఫస్ట్ లోపలేయండి. ఎందుకు? వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్ ద లాస్? అండ్ మీ చుట్టుపక్కల ఎంత అయినా కూడా కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయట్లేదు. చూడు, వాళ్ళు చాలా ప్రివిలేజ్ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమైతుంది మనకేంది, మనం మాత్రం ఎప్పుడు దేని క్వశ్చన్ చేయొద్దు, మనం లైఫ్ మనకు మంచిగా నడుస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఎంజాయ్ చేస్తున్నాము, ఇలా మీరు అనుకున్నారనుకో 1 పాయింట్ మీ దగ్గర కూడా వస్తుంది, అప్పుడు తెలుస్తుంది.